సీఎం రేవంత్ రెడ్డిని ఆ దేవుడు కూడా కాపాడలేరన్నారు బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. పాలనలో కేసీఆర్ కి రేవంత్ కు పెద్ద తేడా ఏమీ కనపడట్లేదని విమర్శించారు. సైకిల్ గుర్తు మీద గెలిచిన వ్యక్తికి కేసీఆర్ మంత్రి పదవి ఇస్తే కారు గుర్తుపై గెలిచిన అభ్యర్థులకి రేవంత్ రెడ్డి ఎంపీ సీట్లు ఇచ్చారని మండిపడ్డారు. బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థిపైన రఘునందన్ ఫైర్ అయ్యారు. రింగు రోడ్డును అష్టవంకర్లు తిప్పిన వ్యక్తి వెంకట్రామిరెడ్డి అని, కాంగ్రెస్ కి బీఆర్ఎస్ తో సంబంధాలు లేకుంటే వెంకట్రామిరెడ్డిని ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు. హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ జర్నలిస్టు యూనియన్ క్రాస్ టాక్ లో పలువురు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు రఘునందన్ బదులిస్తూ కలెక్టర్ గా వెంకట్రామిరెడ్డి మెదక్ జిల్లాకు చేసిందేమీ లేదని విమర్శించారు. బ్యూరోక్రాట్ వెంకట్రామిరెడ్డి నేను ఇందాక మీరు అడిగే కంటే ముందే చెప్పిన మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, కొండపోచమ్మ సాగర్ల పేరిట మా ప్రస్తుత సిద్దిపేట జిల్లాను, పూర్వ మెదక్ జిల్లాను 100% విధ్వంసం చేసిన వ్యక్తి వెంకట్రామిరెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి దగ్గరుండి రింగ్ రోడ్డుకి ల్యాండ్ ఎక్విజిషన్ చేసే అధికారి ఉండి రింగ్ రోడ్డును అష్టవంకర్లు దింపి ప్రతి రింగ్ రోడ్డు వంక పక్కన ఆస్తులు తీసుకొని రాజపుష్ప పేరు మీద ఈరోజు అక్రమ ఆస్తులు లక్షల కోట్లు సంపాదించుకున్న వ్యక్తి వెంకట్రామిరెడ్డి. డీసీపీ రాధాకిషన్ రావు అనేటువంటి ఒక మాజీ పోలీస్ అధికారిని అరెస్ట్ చేస్తే ఆ పోలీస్ అధికారి ఇచ్చిన వాంగ్మూలంలో రాజపుష్ప అనే కంపెనీ దగ్గర నుంచి, వెంకట్రామిరెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి మేము స్పెషల్గా టాస్క్ ఫోర్స్ వాహనాలలో ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని గెలిపించేందుకు డబ్బులు రవాణా చేసినామని చెప్పి డీసీపీ రాధాకిషన్ రావు గారి వాంగ్మూలంలో వస్తే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.